నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ వార్తలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని వార్తలను చూసి తర్వాత తెలంగాణ చూద్దాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు 3 పత్రికలను కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వార్తలు చూస్తే ముఖ్యంగా నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదుల నరమేధం జరిగిందండి. పర్యాటకులపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అట్లాంటి ఉగ్రవాదులను ఎవరు కూడా క్షమించరాదు. పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని చంపడం జరిగింది. చాలామంది 20 మంది వరకు గాయపడడం కూడా జరిగింది. ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ లోయలో ఈ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇది అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో మంగళవారం పచ్చిక బయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన జైసారన్ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు విశిష్టరహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తిటేర్లు పారించారు. చూడండి, కాశ్మీరులో నెత్తిటిలేర్లు, ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు. మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు. హైదరాబాద్కు చెందిన మనీష్ రంజన్ మృతి. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైరాసన్లో దారుణ ఘటన. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కర్లు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీలులేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు. ఉగ్రవాది తన పనేనని టీఆర్ఎఫ్. ఇది లష్కరే తైబా నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ. చూడండి, పసిక మైదానంలో ఎట్లు పారిపోవడానికి వీలు లేకుండా కాల్పులు జరిపి 26 మందిని కాల్చివేశారు. 20 మందికి తీవ్ర గాయాలైనాయి. అది ఉగ్రవాదం యొక్క నరమేధం. ఆప్తులను కోల్పోయిన దుఃఖంలో ఓ బాధితురాలి శోకం. ఈ ఉగ్రమాకను వదిలిపెట్టము మోడీ. సౌదీ నుంచి ఎనిక్కి హఠావుటిన శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా. చూడండి, సౌదీ నుంచి మోడీ రిటర్న్ వచ్చేశాడు. హఠావుటిన శ్రీనగర్ చేరుకున్నాడు అమిత్ షా. మతం అడిగి మరీ మరణకాండ. ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకొని మరీ కాల్చివేత. హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి. హనీమూన్ జంట భార్య కన్న ముందే భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమార్తె విదటే తండ్రి హతం. చూడండి, దాడి జరిగిన ప్రాంతానికి తరలిస్తున్న బలగాలు. ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించి కాల్చివేతలు. హిందువులు పురుషులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి. చూడండి ఎంత అన్యాయంగా చేస్తున్నారు. అది చూస్తే ఇంకా నిన్న రాజ్ కసిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఏం పరిస్థితి ఏమనేది చూద్దాం. రాజ్ కసిరెడ్డి జగన్ చెప్పారు, నేను చేశాను అంటున్నాడు. ఆయన జగన్ చెప్పిందే నేను చేశానే తప్ప ఏరేది ఏం లేదు, అంతా జగన్ పనే అంటున్నారు. ముడుపులు డబ్బులు జగన్ ఓఎస్టీకే ఇచ్చాము. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారం. పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారు. విజయసాయి నివాసంలోనే ముడుపుల స్కీము. మిథును, సజ్జల శ్రీధర్ రెడ్డి, సత్యప్రసాద్తో భేటీ. మరో భేటీలో వాసుదేవ్ రెడ్డితో కలిసి కమిషన్లు ఫిక్స్. ఉత్పత్తి సరఫరా వాసుదేవ్ రెడ్డి కంట్రోల్లోనే. సీటెల్ సాఫ్ట్వేర్తో మా పథకం పారదు, అందుకని దీనిని తీసేసి మాన్యువల్గా సరఫరా. ముడుపులిచ్చే కంపెనీలకి ఆర్డర్లు, లేదంటే లేదు. ప్రతి నెల 5వ తేదీన కమిషన్ లెక్కలు. దోపిడీ 3,200 కోట్లు. రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. కసిరెడ్డికి రిమాండ్, విజయవాడకు తరలింపు. చూడండి, రాజ్ కసిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మొత్తము జగన్ రెడ్డి గారు చెప్పింది నేను చేశానండి.
పార్టీ ఫండ్ రావాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేశానే తప్ప నాదేం లేదని రాజ్ కసిరెడ్డి చెప్తున్నాడు. మద్యం స్కామ్లో నిందితుడు రాజ్ కసిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు A4 ఎంపీని మిథున్ రెడ్డి, A1 రాజ్ కసిరెడ్డి, A5 సాయిరెడ్డి. జగన్ ఆదేశించారు, నేను ఆచరించాను. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యము నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించారు. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి, OST కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉంది అని లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు సిట్ వెల్లడించింది. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు బయటపెట్టింది. ఇద్దరి మధ్య సమక్షంలో ఆయన్ను పరిశీలించామని నేరం దాని వెనుక చూడండి. రాజ్ కసిరెడ్డి ఇది నేను ఒక్కని చేసింది కాదు, దీంట్లో అంతా చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. ఈ ముడుపులు మొత్తం జగన్ పార్టీ ఫండ్కి వెళ్ళాయని చెప్పే తప్ప మేమేం వాడుకోలేదని రాజ్ కసిరెడ్డి చెప్తున్నాడు. ఇంకా చూస్తే PSR అరెస్ట్. నిందితుడు PSRను పోలీసులు చాలా మర్యాదకంగా చూసుకున్నారు. కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు. ఆయన్ను టిప్ టాప్గా తయారై అధికార దర్పంతో ACB కార్యాలయంలోకి వెళ్తున్న దృశ్యం ఇది. PSR అరెస్టు. జత్వాని కేసులో A2కు CID జలక్. హైదరాబాద్లో ఈంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి, ఫామ్ హౌస్లో సోదాలు, పలు పత్రాలు స్వాధీనం, అరెస్టు చేసి బెజవాడకు తరలింపు, CID కార్యాలయంలో విచారణ, నేటి ఉదయం కోర్టులో హాజరు. వైఎస్ మేళ్లకు నేడు IASలు, జగన్ దెబ్బకు నేడు IPSలు జైలుకు. కేసుల్లో మరికొందరు బ్యూరోక్రాట్లు. జస్వాని కేసులో ఏకంగా 3 IASలు చిక్కుకున్న వైనము. చూడండి, IPS కాదు YPS. IPCని కాదని YPS సెల్యూట్. జగన్కు 25 ఏళ్లుగా PSR. 5 ఏళ్లలో 4 పోస్టులు. TDP నేతలే టార్గెట్. సినీ నటిని ఏదించడంలో కీలక పాత్ర. ఎంటాడిన నేటి పాపాలు, చివరికి అరెస్ట్. నాకేం సంబంధం? కాదంబరి బ్యాడ్ లేడీ. CID 5 గంటలు ప్రశ్నించిన PSR అదే మాట. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతికి మద్దతు ఇవ్వండి, చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించడానికి అండగా ఉండండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. జగన్ హయాంలోని మద్యం కుంభకోణం గురించి ప్రస్తావన. కర్నూలులో హైకోర్టు బెంచి, పాల్వర్కం, జనచర్ల సహాయం, అమెరికా సుంకాల నుంచి ఆక్వా రైతులు కాపాడండి. కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చాలా మినిస్టర్లను కలిసి అమిత్ షాను కూడా కలిసి జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అట్లనే హైకోర్టులో కర్నూలు హైకోర్టు బెంచ్ గురించి, పోలవరం బనకచర్ల గురించి సహాయం గురించి అడిగారు. అట్లే ఆక్వా రైతులకు అమెరికా నుంచి సుంకాల నుంచి కూడా కాపాడండి అని కూడా వినతి పత్రాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సివిల్స్లో తెలుగు తేజాలు వచ్చారండి. నిన్న సివిల్స్లో టాప్ 100 జాబితాలో 7 మనోళ్ళే, 57 మంది క్వాలిఫై. చూడండి, 11వ ర్యాంక్ సాధించిన ఓరుగల బిడ్డ సాయి శివాని. చూడండి, 11వ ర్యాంకు సాధించిందంట మన తెలంగాణ బిడ్డ ఓరుగల్లు సాయి శివాని. శ్రీకాకుళం జిల్లావాసి బిన్నా వెంకటేష్కు 15వ ర్యాంకు. చూడండి, ఉత్తరాంధ్ర నుంచి మన తెలుగు బిడ్డ బిన్నా వెంకటేష్కు 15వ ర్యాంక్ అంట. తుది ఫలితాలు విడుదల చేసిన UPSC 1129 పోస్టులకు గాను 1000 మంది ఎంపిక. 725 మంది పురుషులు, 284 మంది మహిళలు. తొలి ప్రయత్నంలోనే టాపర్గా UP యువతి శక్తి. ఎప్పటిలాగే సివిల్స్ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. చూడండి, తెలుగు వాళ్ళకి ఈసారి 57 ర్యాంకులు వచ్చినాయంట 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. ఇంకా చూస్తే జూన్ 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం. రేపటి నుంచి బడులు, ఏసీవి సెలవులు.
ఇంటర్ కాలేజీలకు కూడా జూన్ 12న పునఃప్రారంభము. అది హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు, 27 విచారణకు రావాలని పిలుపు. అది టీసీఎస్ కోసము ఐటీ భవనాలు సిద్ధం. విశాఖలో తక్షణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్. సెజ్జు నుంచి మిలీనియం టవర్స్ డీనోట్పై కోసం బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ అంగీకారము. ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య. తన కార్యాలయంలో ఉన్నప్పుడే దుండగులు దాడి. ఆఫీసులోకి ప్రవేశించిన నలుగురు తలుపులు మూసి కత్తులతో పొడిచి హత్య. 38 కత్తిపోట్లు, చివరిగా గొంతు కోసి పరార్. చూడండి, దారుణ హత్య అంట ఒంగోలులో టీడీపీ నేత. అదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో బాబు బేతాల కుట్ర బట్టబయలు. మద్యంపై టీడీపీ దుష్టాచారమే నివేదిక. సిట్ కనికట్టు. అబద్ధపు వాంగ్మూలాలు, అభూత కల్పనలతోనే కుట్ర. దోపిడీ జరిగినట్లు రాజకేశిరెడ్డి వాంగ్మూలము ఇచ్చారన్న సిట్. కానీ వాంగ్మూలాలపై రాజకేశిరెడ్డి సంతకం చేయడాన్ని నిరాకరించారనే సిట్ నివేదిక. అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసినట్టు వెల్లడి. చంద్రబాబు ఆయంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలుకు అక్రమాలు. 4 డిస్టిలరీల నుంచి 53.20% కొనుగోలుకు వెల్లడించిన సిట్. కానీ వైఎస్ఆర్సీపీ ఆయంలో కుంభకోణం జరిగినట్లు అభియోగము. నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లకు వసూలు చేసి ఇచ్చారని ఒక చోట, వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరో చోట పరస్పర విరుద్ధంగా ఆరోపణలు. టీడీపీ అసత్య ఆరోపణలు నివేదిక సమర్పించిన సిట్. రిమాండ్ నివేదిక సాక్షిగా వెలువడిన కుట్ర అంతా కారుకూతలు కాకిలెక్కలే. వైఎస్ఆర్సీ ప్రభుత్వం మద్య విధానంపై పెట్టింది అక్రమ కేసులే అనేది సన్నద్ధము. అది సాక్షి పేపర్లో రాసింది. ఈ మద్యం కుంభకోణం అనేది ఏం జరగలేదు కాబట్టి టీడీపీ గవర్నమెంట్లోనే మద్యం కుంభకోణం జరిగింది, ఇదంతా మా మీద చేసే కుట్ర అని సాక్షి పేపర్లో రాశారండి. అబద్ధాన్ని కూడా ఎంత అద్భుతంగా రాస్తారంటే సాక్షి పేపర్లో జనాలు నవ్వుకుంటున్నారు వీళ్ళ వార్తలను చూసి. ఇది నిజమా? నిజాన్ని నిజమయంగా రాయండి, అబద్ధాన్ని అబద్ధంగా రాయండి. మద్యం కుంభకోణం జరగందిరా నాయన అని విజయసాయిరెడ్డి గారు అందరూ చెప్తా ఉంటే, రాజకేశిరెడ్డి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? మద్యం కుంభకోణం జరగలే అని చెప్పలా, మద్యం కుంభకోణం జరిగిందండి, ఈ డబ్బులు మొత్తం జగన్ గారికి ఇచ్చాను, నేను పార్టీ పండుగ వాడుకున్నారు, నేను ₹1 తినలేదు, నేను వాళ్ళు చెప్పింది నేను చేశాను అని రాజకేశిరెడ్డి చెప్తున్నాడు. మీరు దాంట్లో ఏం రాశారు? మద్యం కుంభకోణమే జరగలేదు అని మీరు రాస్తున్నారు. ఇదేందండి న్యాయము? పేపర్లో వార్తలు రాయడం, పేపర్లో వార్త కూడా ఒక పాంప్లెట్ లెక్క తయారైపోయింది. ఇది ఇంకోటి చూస్తే కాశ్మీర్లో నెత్తురోడిన కాశ్మీరం. పర్యాటకులపై ఉగ్రదాడి, కాల్పులకు 26 మంది బలి, 20 మంది పైగా కాల్పులు, గాయాలు, మృతుల్లో 2 విదేశీయులు. అది పెండ్లైన 6 రోజులకే 100 ఏళ్లు నిండాయి. చూడండి పాపం, పెండ్లి కాండ్లకు పారాయణం ఆరకముందే ఈ నవవధు జీవితం తలకిందలైంది. భర్తను ఉగ్రవాదులు పట్టణ పెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకొని దిక్కులు పిక్కులా ఏడ్చింది. ఈ జంట ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని వివరాలు ఇంకా తెలియరాలేదు. చూడండి పాపం, 6 రోజులు అయిందంట పాపం పెళ్ళి. 6 రోజులకే భర్తను చంపేశారు ఉగ్రవాదులు. నేడు 10th ఫలితాలు ఉదయం 10 గంటలకు విడుదల. ఇంకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పిఏసీ సమావేశం అంట, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవస్థల విధ్వంసం, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం, తొదర అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్. పిఏసీ సమావేశంలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు, కేసులు ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాల సృష్టి, దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతున్న వైనం. ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు నిదర్శనం. తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తుంది. నేడు లిక్కర్ విధానం విప్లవాత్మకము, నేడు దోపిడీకి మార్గము, అన్ని విధాలా మంగళం. వేదాచిగా భూపంజారాలు, రాజధాని అమరావతి అంతులేని దోపిడీ, 36,000 కోట్ల నుంచి 70,000 కోట్లకు పన్నుల విలువ పెంపు. కొందరిని జైలుకు పంపితే ప్రజా వ్యతిరేకత ఆగిపోదు. అది నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు చెల్లిగారండి. కుతంత్రాలు చేస్తుంది.
మా ప్రభుత్వంలో అన్నీ మంచి చేసినాం, లిక్కర్ స్కామ్ లేదు, ఏం లేదు, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం దుర్మార్గము అని చెప్పారు. మేము రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగింది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిఏసి సమావేశంలో మాట్లాడినారండి. అది ఇంకా చూస్తే సివిల్స్ టాపర్ శక్తి ట్యాప్ 5 ర్యాంకుల్లో 3 అమ్మాయిలే. అది ఇంకా చూస్తే ఏలూరులో సాక్షి కార్యాలయంపై టీడీపీ మూకల దాడి, దెందులూరు ఎమ్మెల్యే సింతమనేని సాక్షిగా ఘటన, అమిత్ షాతో సీఎం భేటీ, రాజ్యసభ ఉప ఎన్నిక డివిజన్ హామీలపై చర్చ, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్తోనే భేటీ, పోలవరం ప్రాజెక్టు ఇతర అంశాలపైన సంప్రదింపులు, కేంద్ర మంత్రులు మేఘవాల్, పీయూష్ గోయల్తోనూ చంద్రబాబు సమావేశము. ఆదుకొనలేము, కూటమి సర్కార్ నిర్వాహక చేతులెత్తేసిన అధికారులు, లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోలు నిలిపివేత. ఉర్స్ కంపెనీ కేశినేని చిన్ని బినామీదే. విశాఖ 60 ఎకరాల భూమి కొట్టేందుకు కాగితాలపై కంపెనీ సృష్టించి ఉర్స్ కస్టమర్స్ డైరెక్టర్ సతీష్ అబూరి, చిన్ని క్లాస్మేట్స్, వ్యాపార భాగస్వామ్యంలో టిట్టు, ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ పేరుతో ప్రజలను మోసగించారు. భూ కేటాయింపులను రద్దు చేయండి, సీఎంకు మాజీ ఎంపీ కేశినేని లేఖ. అది ఇంకా ఈనాడు చూద్దామండి. ఈనాడు చూస్తే ఇంటర్లో 71.37% ఉత్తీర్ణత, 80.12%తో ములుగు జిల్లా అగ్రస్థానం. ఫలితాల్లో అమ్మాయిలదే హావా. అమ్మాయిల అబ్బాయిల ఉత్తీర్ణ శాతం, ఫలితాలు ముఖ్యాంశాలు ఇవే చూడండి. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల్లో 71.37% మంది ఉత్తీర్ణత సాధించారు. కరోనా వేడాది 21 కాకుండా తొలిసారిగా 70% పైగా ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ప్రథమ సంవత్సరంలో 66.89% మంది ఉత్తీర్ణులయ్యారు. 2024తో పోలిస్తే తొలి వేడాది ఉత్తీర్ణత 5.83% అధికంగా ఉంది. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత 13 నుంచి 14% అధికంగా ఉండడం గమనార్హం. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ కార్యదర్శి రానా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య ఫలితాలను విడుదల చేశారు. అది మాది కరీంనగర్ తీగలగుంటపల్లి. మా నాన్న కోన సదానందం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కాక అమ్మ గృహిణి చేశారు. 996 మార్కులు రావడం సంతోషంగా ఉంది. 997, 996, 995. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అబ్బాయిల కంటే ఎక్కువ మంది ఉత్తీర్ణత అయ్యారంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్లో. ఇంకా రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. ఇంకా చూస్తే సివిల్స్లో తొలి 100 ర్యాంకులు 5 మనవాళ్ళు. వరంగల్కి చెందిన సాయి శివానికి 11వ ర్యాంకు, ఏపీ అభ్యర్థి బిన్నా వెంకటేష్కు 15వ ర్యాంకు, యూపీకి చెందిన శక్తి దుబేకు తొలి ర్యాంకు. ఇంటర్లో 71.31% మంది పాసు. ఫస్ట్ ఇయర్లో 66.89% ఉత్తీర్ణత. అదేనండి ఈనాడు తెలంగాణ.
ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అంతా జగన్ ఆదేశాలతోనే పార్టీ ఫండు ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్టి విచారణలో గుట్టిప్పిన కసిరెడ్డి, రాజు కసిరెడ్డి. ఇంకా చూస్తే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సహాయం చేయండి, కర్నూలు హైకోర్టు బ్రాంచ్ ఏర్పాటు త్వరగా చేయండి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో వేగం పెంచండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు వినతి. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూస్తే ఇంటర్ ఫలితాల్లో రికార్డు, గత 5 ఏళ్ళు ఎన్నడూ లేనంత ఉత్తీర్ణత నమోదు, పచ్చని కొండల్లో నెత్తుటేర్లు, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. సివిల్స్లో వరంగల్, 2 ఓరుగల్ల బిడ్డలకు ఉత్తమ ర్యాంకులు, సాయి శివానికి 11, విజయ సింహారెడ్డికి 46, అది హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. 12,062 కోట్లు, 30,500 ఉద్యోగాలు. సీఎం జపాన్ పర్యటనలో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయా సంస్థల ఒప్పందాలు. ముగిసిన రేవంత్ జపాన్ పర్యటన, నేడు తిరిగి రాక చివరి రోజు హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి, రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగం. గర్వించే భవిష్యత్తును రూపొందించాము, రాహుల్ లేఖకు ఎక్స్ వేదిక రేవంత్ స్పందన. రోహిత్ వేముల చట్టం రూపకల్పనకు సాంకేతికం. జపాన్లోని హిరోషిమా స్మారక స్థూలం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. జపాన్ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు వస్తున్నారండి. 12,062 కోట్ల పెట్టుబడులంట, 30,500 ఉద్యోగాలంట. పిఎస్ఆర్ అరెస్టు, జత్వాని కేసులో A2కు సిఐడి జలక్. హైదరాబాద్లో ఈంకుడు ఇంట్లో ఉండగా అరెస్టు, విజయవాడకు తరలింపు. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. మొత్తం అడిగి మరీ మరణకాండ అంట. నిన్న కాశ్మీర్లో మొత్తం అడిగి కాలుస్తా వచ్చారంట. ఇదేనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.